గాయస్ మీరైతే డెమో అయితే చూసారని అనుకుంటున్నా. ఈజీ ప్రాసెస్తో ఎలా చేసుకోవాలి వీడియోకి అయితే స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఎక్కువ ప్రాసెస్ అయితే మనకైతే ఏం లేదు, ఈజీగా చేసుకోవచ్చు. ఎలా చేసుకోవాలి వీడియోలో చెప్తాను, సో చూడండి. సో గాయస్ ఇప్పుడైతే చూసుకోవచ్చు, డైరెక్ట్ అయితే నేను మీకు ప్రాజెక్ట్ అయితే ఇలా అయితే ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే సింపుల్గా ఇక్కడ ఈ బ్యాక్గ్రౌండ్ కనిపిస్తుంది కదా, సో ఇక్కడ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు మీకు కలర్ అండ్ ఫిల్ దగ్గర వచ్చేసి స్టార్ ఆప్షన్ దగ్గర వచ్చేసి నేను ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్ అయితే సెట్ చేసుకున్నాను కాబట్టి నాకైతే ఇలా ఉంటుంది ప్రాసెస్ అయితే ఈజీగా ఉంటుంది. సో ఎక్కువ లెంత్ ఏమి ఉండదు, నేను చెప్తాను. సో చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడైతే పర్సన్ది ఇమేజ్ అంటే ఇక్కడ చూసుకోవచ్చు ఎఫెక్ట్స్ ద్వారా మనం చూసుకోవచ్చు ఎలా యాడ్ చేసుకోవాలి. ప్రాసెస్ అన్ని స్టెప్ బై స్టెప్ ఉంటుంది, ఏం లేదు. ఇప్పుడు సింపుల్ బ్యాక్ అయితే వచ్చేసండి. ఇప్పుడు నేను ఆల్రెడీ మన ప్రీవియస్ వీడియో చెప్తూ వచ్చా. సో ఇక్కడ కనిపిస్తుంది కదా కలర్ అండ్ ఫీల్ దగ్గర వచ్చేసినాక ఇలా అయితే ఇమేజెస్ ఉంటుంది, ప్లస్ వాళ్ళకి ఎఫెక్ట్ ఉంటుంది. ప్రతి ఒక్క ఇమేజ్కి పాటు ఒక ఎఫెక్ట్ అయితే కంపల్సరీ ఉంటుంది. సో ట్రై చేసుకోవచ్చు మీరు ఈజీగా. ఇక్కడ ఇది వైప్ ఎఫెక్ట్, ఇది మనకి ఎక్కువ ఇలా ఉంటుంది యాక్చువల్లీ ఇమేజ్ వచ్చేసి. సో వైప్ ఎఫెక్ట్ ఇలా ఆన్ చేసుకోగానే మనకైతే ఇలా లైట్గా అయితే ఎరేజ్ అయిపోతుంది, ఓకేనా. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఇది ఇక్కడ వచ్చేసినాక కలర్ అండ్ ఫీల్ దగ్గర వచ్చేసినాక మీకైతే ఇలా ఒక బోనం అయితే ఉంటుంది. సో బోనంకి కూడా సేమ్ ఎఫెక్ట్స్, సో ఎక్కువ ప్రాసెస్ అయితే ఏమి ఉండదు. సో ఇక్కడ చూసుకోవచ్చు ఆల్రెడీ కొన్ని ఎఫెక్ట్స్తో పాటు ఇచ్చిన. సో ఇప్పుడు ఏం లేదు, ఇక్కడ డైరెక్ట్ అయితే బ్యాక్ అయితే వచ్చేసండి. బ్యాక్ వచ్చేసినాక ఇక్కడ కనిపిస్తుంది కదా యాస్టేజ్, ఇక్కడ కలర్ అండ్ ఫీల్ దగ్గర వచ్చేసినాక సో గాయస్ చూసుకోవచ్చు ఇక్కడైతే కనిపిస్తుంది కదా, ఈ ఇమేజ్ అయితే యాడ్ చేసుకోండి. సింపుల్ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి. ఇలా క్లిక్ చేసుకోవడం ద్వారా ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ కూడా యాస్టేజ్ సేమ్ ఎఫెక్ట్స్ ఉంటుంది. సో ఎక్కువ ఏమి ఉండదు ఈ బ్యానర్లో. సో ప్రొఫెషనల్గా చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ వచ్చేసి కలర్ అండ్ ఫీల్ దగ్గర వచ్చేసిన మీకు ఇక్కడ టెక్స్ట్ ఉంటుంది. టెక్స్ట్ వచ్చేసి నేను మీకు డిస్క్రిప్షన్ అయితే ఇచ్చేస్తాను. సో ఇక్కడ టెక్స్ట్కి కూడా ఎఫెక్ట్ అయితే ఏం లేదు. ఒకవేళ మీరు యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మీకు కావాల్సిన ఎఫెక్ట్తో ఈజీగా యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు పర్సన్ ఎలా యాడ్ చేసుకోవాలో చెప్తా. ఇప్పుడు సింపుల్గా ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇమేజ్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్నాక కలర్ అండ్ ఫీల్ దగ్గర వచ్చేసినాక ఇక్కడ మీడియా నాట్ ఫౌండ్ ఉంది. సో ఇక్కడైతే నేను ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా. సో మనకైతే ఇలా ఇమేజ్ అయితే కొంచెం పెద్దగా అయిపోతుంది కాబట్టి ఏం చేస్తానంటే బ్యాక్ ఇలా వచ్చేసింది. ఇక్కడ వచ్చేసినాక మూవ్ అండ్ ట్రాన్స్ఫర్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్నాక మనకు కావాల్సిన ఇప్పుడు థర్డ్ ఆప్షన్ దగ్గర వచ్చేసి స్కేల్ చేసుకోండి లైట్గా. సో ఇలా స్కేల్ అయితే చేసుకోండి. సో మనకి ఇమేజ్ ఎంతవరకు అయితే వస్తుందో అంతవరకు అయితే స్కేల్ చేసుకోండి. ఇప్పుడు ఈ ఐకాన్ని సెలెక్ట్ చేసుకుంటే మనకి యాస్టేజ్ మనకి నచ్చినట్టుగా అయితే కస్టమైజ్ చేసుకోవచ్చు. సో ఇది మనకి బోనాది బ్యానర్. సో ప్రొఫెషనల్గా ఉంటుంది. సో ట్రై చేసుకోండి. ఇప్పుడు డైరెక్ట్ ఏం చేస్తారంటే ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్నాక ఇక్కడ చూసుకోవచ్చు కరెంట్ ఫ్రేమ్ యాజ్ పిఎన్జీ ఉంది కదా, దీన్ని మీద క్లిక్ చేసుకోండి. అండ్ ఇక్కడ కనిపిస్తుంది కదా ఎక్స్పోర్ట్ అయితే వేసుకోండి. ఇలా ఉంటుంది. ఎక్స్పోర్ట్ అయిపోగానే ఇక్కడ కనిపిస్తుంది కదా సేవ్ మీద క్లిక్ చేసుకోండి. సో వీడియో నచ్చితే డెఫినెట్లీ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.